డి ఛానల్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి. రాష్ట్ర ప్రజలకు మరియు వైసీపీ శ్రేణులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. నూతన సంవత్సరంలో తొలి పెద్ద పండుగైన సంక్రాంతి వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని వెల్లడి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామైన నారావారిపల్లిలో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు. కుటుంబ సభ్యులతో పాల్గొన్న సీఎం. తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతిని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి కమలా లక్ష్మి దంపతులు వైభవంగా విజయవాడలోని తమ స్వగృహం నందు నిర్వహించారు. మొదటిగా మంత్రివర్యులు భోగిమంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించి గంగిరెద్దుల బసవన్న విన్యాసాలను తిలగించి బసవన ఇచ్చే గౌరవ వందనాన్ని స్వీకరించి తిలకించారు. అనంతరం కమలా లక్ష్మి గాలి పతంగులను గాలిలోకి వదిలి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతి అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. సంవత్సరం మొట్టమొదటి వచ్చే పండుగ సంక్రాంతి అని, ఇది రైతుల పండుగ అని అన్నారు. సాంప్రదాయాలు, ఆచారాలు మన దేశ సంపదని, వాటిని గుర్తు చేసేదే ఈ సంక్రాంతి పండుగ అని మంత్రి పేర్కొన్నారు. సూర్య భగవాన్ని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. నూజివీడు నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో చీకటి తెలుగుపై విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు, మీ కుటుంబ సభ్యులు, తెలుగు వారందరూ సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, పాడి పంటలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు భగవంతుడు కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున అందరికీ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూ ఉంది. పార్టీ లీడర్లందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల, ఆయన ఇంకా పద్ధతి మార్చుకోవటం లేదు అనే అసంతృప్తితో పార్టీలోని ముఖ్య నాయకులందరూ కూడా వీడిపోతూ ఉన్నారు. వారు చేసిన పాపాలు, మోసాలు, నేర ప్రవృత్తితో చేసిన కార్యకలాపాల ముసుగులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఏమి జరిగింది అని తెలుసుకున్న పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంది, ఈ సంక్రాంతి పండుగ కేవలం కూటమి నాయకులకే అని చెప్పేసి. రాష్ట్ర ప్రజలకు మరియు వైసీపీ శ్రేణులకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగ చేసుకోవాలని అన్నారు. నూతన సంవత్సరంలో తొలి పెద్ద పండుగైన సంక్రాంతి వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. డి ఛానల్ ప్రేక్షకులకి మరియు విజయవాడ నగర ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పని, ప్రతి ఒక్కరి గారు ఈ సంవత్సరం సంతోషాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి విజయవాడ నగర ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామైన నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్, నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర, బాలకృష్ణ చిన్నల్లుడు ఎంపీ శ్రీ భరత్, చిన్న కుమార్తె తేజస్వినితో పాటు పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామానికి చెందిన చిన్నారులు, మహిళలకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. చిన్నారులకు బెలూన్ బ్లాస్టింగ్, గేమ్ గన్నీ బ్యాగ్స్ వంటి ఆటల పోటీలను సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ్ బాబు ప్రారంభించి తాను కూడా పాల్గొన్నారు.
చిన్నారులు ఆటలు ఆడుతున్న సమయంలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆసక్తిగా తిలకించారు. క్రీడల్లో ప్రతిభ కనపరిచిన వారిని సీఎం అభినందించారు. అందరినీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వారి పేరు, ఏం చదువుతున్నారు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలందరికీ బ్యాగ్లను బహుమతిగా అందించారు. మహిళలకు భువనేశ్వరి, బ్రాహ్మణి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతితో పాటు పాల్గొన్న వారందరికీ బహుమతులు అందించారు. అనంతరం పలువురు బాధితులు, దివ్యాంగులు, వృద్ధులు తమ సమస్యలపై సీఎంకు అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే పులువర్తి నాని, నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేదే కాదు, ఇక్కడ 126 మంది పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరికి 10,116 వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను. ఎందుకంటే డబ్బు విలువ కడుతున్నామని కాదు, వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరిగి నేను అందుకే ఈ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను. సో అందరికీ మరొక్కసారి, ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరం సంతోషంగా సుఖంగా బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నగర ప్రజలకు మరియు డి ఛానల్ ప్రేక్షకులకు విజయవాడ నగర మేయర్ అయిన భాగ్యలక్ష్మి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో నిర్వహించే సంక్రాంతి వేడుకలను సంతోషంగా చేసుకోవాలని చెప్పారు. డి ఛానల్ ప్రేక్షకులకి, విజయవాడ నగర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపే విధంగా, ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చే విధంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విద్యుత్ ఛార్జీలను భవిష్యత్తులో పెంచకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ పేర్లతో విద్యుత్ అదనపు భారాలు వేయరాదన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు. విద్యుత్ బిల్లుల భారాలను వ్యతిరేకిస్తూ భోగి మంటల్లో విద్యుత్ బిల్లుల కాపీలను, భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను వేసి దగ్నం చేశారు. కృష్ణలంక సుందరయ్య గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటల్లో కరెంటు బిల్లులను శ్రీనివాసరావు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇళ్లల్లో ఉన్న మీటర్లను తొలగించి స్మార్ట్ మీటర్లను ఏర్పాట్లు చేస్తూ వ్యతిరేకించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయడంతో పాటు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. డిస్కంలు అప్పుల పాలు అయితే ప్రజల నుంచి వసూలు చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సంపన్నం చేయడం కాదు, సంపన్నులకు దోచిపెట్టడమే చంద్రబాబు నాయుడు నైజం అన్నారు. భోగి పండుగ సందర్భంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల బిల్లులను, అమానుషంగా ప్రజల మీద భారం వేసినటువంటి విద్యుత్ ఛార్జీల ఈ బిల్లుల్ని ఈ భోగి మంటల్లో వేసి తగలబెట్టేటువంటి కార్యక్రమం ఎక్కడికక్కడ ప్రజలు సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కృష్ణలంకలో కూడా దహనం చేస్తున్నారు. ఈ బిల్లుల దహనం అనేది ప్రజల యొక్క ప్రత్యక్ష నిరసన పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీల మీద వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకొని ప్రభుత్వం ఈ ఛార్జీలను వెంటనే ఈ అదనపు ట్రూ అప్ ఛార్జీలని, ఈ అడ్జస్ట్మెంట్ ఛార్జీలని విత్డ్రా చేసుకోవాలి, ఉపసంహరించుకోవాలి. అలాగే స్మార్ట్ మీటర్లు, ప్రజలు భయపడిపోతున్నారు. స్మార్ట్ మీటర్లు పేరు వింటేనే భయపడిపోతున్నారు. తెలుగుదేశం గతంలో వాగ్దానం చేసింది ఈ మీటర్లు పెట్టమని, అయినా సరే ఇప్పుడు మరలా పెడుతున్నారు. కేవలం అదానీ కోసం, షిరిడీ సాయి లాంటి కంపెనీలు, లేకపోతే గ్రీన్ కో లాంటి విద్యుత్ కంపెనీలను ఉద్ధరించడానికి తప్ప ఇంకా అందుకు కాదు.
ఈ సెకీతోటి జరిగినటువంటి సోలార్ విద్యుత్ ఒప్పందాలను కూడా రద్దు చేసుకోవాలి. 5 రెట్ల అదనపు భారం 1,20,000 కోట్ల రూపాయలని అదనపు భారాన్ని ప్రజల మీద మోపుతున్నారు. ఇది సహించరానిది. ఈరోజు భోగభాగ్యాలతో విలసిల్లాలని చెప్పనని రాష్ట్ర ప్రభుత్వ వ్యాపార ప్రకటనలాగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉన్నాయి. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సుసంపన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను సృష్టిస్తానని చెప్పనని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు పేద మధ్యతరగతి సామాన్య ప్రజల మీద విద్యుత్ భారాలను మోపి 16,000 కోట్ల రూపాయలని ప్రజల దగ్గర నుండి గుంజేటువంటి దానికి రాబట్టేటువంటి దానికి వసూలు చేస్తూ ఉన్నటువంటి ఈ స్థితిలో ప్రజలు భోగభాగ్యాలతో ఎలా వెలసిల్లుతారని చెప్పనేటువంటి అడుగుతూ ఉన్నాం. రంజాన్ తోఫాలు, సంక్రాంతి తోఫాలు ఇవన్నీ పోయినాయి, ఏమి లేవు. ఇప్పుడు ప్రజలకి బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, నూనెల ధరలు ఆకాశాన్ని అడ్డుతూ ఉన్నాయి. దానికి తోడు నిత్య జీవిత అవసర వస్తువుల ధరలకు తోడు కరెంటు ఛార్జీల భారాన్ని కూడా ప్రజల మీద మోపేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు భోగి పండుగ సందర్భంగా భోగి మంటల్లో ఆయన పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని, రస్య బిల్లుల్ని తగలబెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. దేశంలో మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కరెంటు బిల్లులు పెంచి నూతన సంవత్సరం సంక్రాంతి భారాలు వేసి వాళ్ళు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ భారాలు రద్దు కావాలి. కరెంటు ఛార్జీలు పెంచము అని ఎన్నికల ముందు మాట చెప్పారు, ఇవాళ కూడా పెంచట్లేదని చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. ఎవరిని అడిగినా ఇప్పుడు నారావారిపల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆ ఊళ్ళో వెళ్ళి గ్రామ ప్రజలకి మీ కరెంటు బిల్లు పెరిగిందా లేదా అని బిల్లులు చూస్తే అర్థమైపోతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు పెంచారని వీళ్ళు చెప్పడం ఏంటి? 2 తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ అంటే మొదలుగా గుర్తుకొచ్చేది కోడి పందాలు. వీటిలో పందాలు కాయడానికి ఎంతో మంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. గతంలో కొన్ని ప్రాంతాలు మాత్రం ఈ పందాలను ఆడేవారు, కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కోడి పందాలు ఆడుతున్నారు. దీని ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందనే ప్రచారం కొనసాగుతుంది. కందుకచర్ల మండలంలోని కీసర టోల్ ప్లాజా వద్ద సోమవారం ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వరుసగా 5 కార్లు ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని నందిగామ హాస్పిటల్కి తరలించారు. క్షతగాత్రుడు పెరగంచిపురులు గ్రామానికి చెందిన ఎం గోపిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సంక్రాంతి సందర్భంగా 2 లక్షలతో 5 కోడి పందాలు వేయగా వరుసగా 4 పందాలు గెలిచిన మన్య నాగమల్లేశ్వర బుల్లెట్ బండి గెలుచుకున్నారు. గుడ్లవల్లేరు మండలం వేమవరానికి చెందిన మన్య నాగమల్లేశ్వర వరుసగా 4 పందాలు గెలిచాడు. దీంతో నిర్వాహకులు అతనికి బుల్లెట్ బండి బహుకరించారు. ఈ మేరకు వేమవరం గ్రామస్తులు కోడి పందాల బరిలో సందడి చేశారు. ఇంద్రకీలాద్రి సంక్రాంతి శోభతో కలకలలాడుతుంది. కనకదుర్గమ్మ సరిదేవి కన్నుల పండుగ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా భోగి మంటలు పురస్కరించుకుని భోగి మంటలు వేశారు. బొమ్మల కొలువు తెచ్చారు. దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవో సారథ్యంలో సాంప్రదాయబద్ధంగా వేడుకలు కొనసాగాయి. జగన్మాత కనకదుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి సంక్రాంతి శోభతో అలరారింది. 3 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలలో తొలి రోజున భోగి పండుగను దేవస్థాన అధికారులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉదయాన్నే భోగి మంటలు వేశారు. దేవస్థానం మహామండపం 7వ అంతస్తులో బొమ్మల కొలువును తీర్చారు. అందమైన కొండపల్లి బొమ్మలను చూడముచ్చటగా అలంకరించి తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణాన్ని సంక్రాంతి శోభ ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో సందడి నెలకొంది. భోగి పండుగ మనందరి జీవితాల్లోకి భోగ భాగ్యాలను తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆకాంక్షించారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ నాడు మనం వేసేటటువంటి రంగురంగు ముగ్గుల్లాగా మన జీవితాల్లో సంతోష హరివిల్లు వెల్లివిరవాలని అన్నారు. కనుమ పండుగ మన కన్న కళల అన్నిటినీ కూడా సాకారం చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ప్రకృతికి మనతో ఉన్న అవినాభావ సంబంధాన్ని సంక్రాంతి పండుగ మనకు గుర్తు చేస్తుందని తెలుగు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి పండుగ మనందరి జీవితాల్లోకి భోగభాగ్యాలని తీసుకురావాలని, అదేవిధంగా సంక్రాంతి పండుగ నాడు మనం వేసేటువంటి రంగురంగుల ముగ్గుల్లాగా మన జీవితాల్లో సంతోష హరివిల్లులు వెళ్ళి విరియాలని, కనుమ పండుగ మనం కన్నేటువంటి కళలన్నింటినీ కూడా సాకారం చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, మనకి ప్రకృతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని సంక్రాంతి పండుగ మనకి గుర్తు చేస్తుంది. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు అంటూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ తెలుగు ప్రజలందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి. రాష్ట్ర ప్రజలకు మరియు వైసీపీ శ్రేణులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. నూతన సంవత్సరంలో తొలి పెద్ద పండుగైన సంక్రాంతి వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని వెల్లడి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామైన నారావారిపల్లిలో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు. కుటుంబ సభ్యులతో పాల్గొన్న సీఎం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.